హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి వంకాయ కొత్తిమీర కారం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ముందుగా ఒక 1/2 కేజీ వంకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఇలా మనం చీరికల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్లస్ వీటిని మనం ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని నీళ్ళలో వేసుకొని మళ్ళీ 3-4 టైమ్స్ కడుక్కోవాలి. కడిగి ఇలా నీళ్ళలోనే వేసి ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే వంకాయలకి పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారండి. అందుకని మనం వంకాయలను మటుకు ఉప్పు వేసుకొని 3-4 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ప్లస్ మనం కర్రీ చేసే ముందే మనం వంకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుంటే వంకాయలు కండ్రు వచ్చేసి మనకి కూర టేస్ట్ మారిపోతుందండి. అందుకని మనం రెసిపీ చేయబోయే ముందే వాటిని కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో డిప్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కొత్తిమీర అండి. కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొద్దిగా 1 ఇంచు అల్లం తీసుకున్నాను. అలాగే పోపుకి మనం జీడిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం చాయ్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, లాస్ట్లో పైన చల్లుకోవడానికి కొబ్బరి కూరు, ఇవి తీసి పెట్టుకున్నానండి నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైరెక్ట్ ఈ రెసిపీ కోసం ముందు మనం కొత్తిమీర కారం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా మనం తీసుకున్న ఒక జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని అది కూడా దీంట్లో మిక్సీ జార్లో వేసుకుని ఇది నలగడం కోసం మనం లైట్గా ఒక 2 స్పూన్ల వాటర్ తీసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం ఫైన్గా మిక్సీ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కొత్తిమీర పేస్ట్ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక 2 స్పూన్స్ వాటర్ పోసుకొని ఇలాగా చక్కగా ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకున్నామండి. ఇలా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం యాజ్ యూజువల్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కాక మనం పోపు వేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. ఈ పోపుని మనం దోరగా వేయించుకోవాలి. ఇది చాలా తక్కువ టైంలో మనకి రెసిపీ రెడీ అయిపోతుందండి. ఒక 15 మినిట్స్ కూడా పట్టదు, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే వంకాయ తొందరగా మగ్గిపోతుంది కదండి. జీడిపప్పు వేగింది కదండి, పోపు వేగిపోయింది. ఈ టైంలో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకున్న వెంటనే మనం లిడ్ పెట్టుకుందామండి, లేదంటే చిటపటమని మనకి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు లిడ్ తీసేసి మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో నీరంతా వంపేసుకొని ఇప్పుడు వంకాయల్ని యాడ్ చేసుకుందాం.
వంకాయలు వేసుకొని ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఈ టైంలో కొద్దిగా ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసి మనం లిడ్ పెట్టేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, లిడ్ పెట్టేసి మనం 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ వంకాయని ఈవెన్గా మగ్గించుకుందాము. ఫ్రెండ్స్, ఇందులో ఒక టిప్ ఏంటంటే మనం వంకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వంకాయ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచాలండి 1 మినిట్ అయినా, లేదంటే మనకి అది కండ్ర వస్తుంది వంకాయ. 1 మినిట్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసుకుని మనం ఒక 10 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే మనకి వంకాయ మొత్తం చక్కగా మగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి మనకి వంకాయ ఒక 50% మగ్గిపోయింది. ఈ టైంలో మనం ఇంకా లిడ్ పెట్టకుండా కొంచెం మీడియం, ఇదిగోండి వంకాయ మనకి 70% మగ్గిపోయింది. ఈ టైంలో మనం దీనికి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ టైంలో యాడ్ చేసేద్దామండి. ఇంకొక 30% మనం ఈ కొత్తిమీర కారంతో దీన్ని వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా దీన్ని కలుపుకుందామండి. ఫ్రెండ్స్, వంకాయ మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా కలిపేస్తే అది పేస్ట్ లాగా అయిపోతుంది, ముక్కలా ఉండదు. అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఒకసారి, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వేసిన కొత్తిమీర కారం చక్కగా వేగిపోయిందండి. అలాగే వంకాయ ముక్క కూడా చక్కగా మగ్గిపోయింది. చూడండి, మనకు తెలుస్తుంది కదా మెత్తగా చక్కగా ఎలా మగ్గిపోయిందో. ఈ టైంలో మనం కోరి ఉంచుకున్న కొబ్బరి కూర వేసుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ టైంలో మనం కొద్దిగా ఉప్పు ఇదిగోండి ఫ్రెండ్స్, మన కమ్మని కొత్తిమీర కారం రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మన వంకాయ కొత్తిమీర కారాన్ని డిష్ అవుట్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోరూరిలా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. వంకాయ డిషెస్లో ఇది కూడా మన మెనూలో యాడ్ చేసుకోవాల్సిన మంచి డిష్ అండి. మనం రసం, పప్పుచారు అలాంటివి సైడ్ డిషెస్ కింద చేసుకుని, ఫ్రెండ్స్ ఇదిగోండి మన వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయిందండి. వేడివేడిగా అన్నంలోకి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇదిగోండి చూడండి, జ్యూసీగా చక్కగా, ఇది ఫ్రై లాగా కాకుండా మనకి వంకాయ ఇగురులాగా కాకుండా గ్రేవీ కర్రీ లాగా కాకుండా చక్కగా అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి. చారు పెట్టుకున్నప్పుడు చక్కగా ఈ కొత్తిమీర కారం చేసుకుని తింటే మనకి టేస్ట్ అదిరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.